హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి మా ఇలవేల్పు మన్యం వారి అంకమ్మ తల్లికి ఆషాఢమాస సారెను మా ఇంటి ఆడపడుచులు ఘనంగా ఊరేగింపుతో అమ్మవారికి సమర్పించారండి. మా ఊరి పంతులు గారు అమ్మవారికి అభిషేకం చేసి తరువాత పసుపు కుంకుమలతో పూజ చేయించారండి. అమ్మవారికి తీసుకువెళ్ళిన చీరను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ముందు ఆడపడుచులను కూర్చోబెట్టి వారిచే పూజ చేయించారండి. మనం విడిగా కలుసుకోవాలంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటాము. ఇలా అయినా అమ్మవారి ముందు అందరినీ కలుసుకున్నామండి. అమ్మవారిని పసుపు కుంకుమలతో, పువ్వులతో, గాజులతో అలంకరించారు. ఆడపడుచులందరూ కలిసి పాలు పొంగించారు. అక్కడికి వచ్చిన వారందరి గోత్రనామాలు చదివి పూజ చేశారండి. అమ్మవారికి కుంకుమర్చన చేయించారండి. తీసుకువెళ్ళిన చీరలను అమ్మవారికి సమర్పించారు. మనము ఏ పని చేసినా ముందు మన ఇలవేల్పు అమ్మవారిని మొక్కుకోవాలంటారు కదా అండి. నిజమే. మన అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉండాలండి. మా ఊరు వచ్చి వేమవరం అండి. కొండలమ్మ తల్లి గుడి దగ్గర వేమవరం అండి. అమ్మవారికి పూజ అయిన తర్వాత అందరూ తీసుకువెళ్ళిన సారెను అమ్మవారి ముందు ఉంచమన్నారండి. అమ్మవారికి ఈ ఆషాఢమాస సారెను చూపించి మా ఊరి పంతులు గారు హారతి ఇచ్చారండి. అమ్మవారి ముందు మేము తీసుకెళ్ళిన సారెతో నిండిపోయిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మా ఇలవేల్పు అమ్మవారికి మేమందరము ఒకటిగా కలిసి ఆషాఢమాస సారెను సమర్పించడం నిజంగా చాలా నిండుగా అనిపించిందండి. ఎవరికి వారు కాకుండా అందరం కలిసి మా అంకమ్మ తల్లికి ఈ సారెను సమర్పించామండి. అమ్మవారికి ధూపం వేస్తున్నారు. ఇంకా చాలామంది బయట కూర్చున్నారండి. మేమందరము అమ్మవారి సంబరానికి కలుసుకుంటామండి. అమ్మవారి సంబరము 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఆషాఢమాస సారె వలన మళ్ళీ అందరం కలుసుకున్నాము. సారెని అమ్మవారికి చూపిస్తున్నారండి. మమ్మల్ని కూడా చూపించమన్నారు. అందరూ తీసుకువెళ్ళిన సారెలో కొద్ది కొద్దిగా తీసి లోపల అమ్మవారి ముందు పెట్టారండి. ఆడపడుచులందరూ పాలు పొంగించారు కదా అండి. ఆ పరమాన్నాన్ని
తలపై పెట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి ముందు తీసుకువచ్చి పెట్టారండి. తరువాత ఇలా పార్సల్ చేసి ఊరంతా పంచారు. అక్కడికి వెళ్ళిన వారందరికీ ఇచ్చారండి. వీళ్ళు లేటుగా వచ్చారండి. పూజ అయిన తర్వాత వచ్చారు. మచిలీపట్నం నుండి వచ్చారంట. అమ్మవారికి తీసుకువెళ్ళిన సారెను అమ్మవారికి సమర్పించారండి. ఆలయ కమిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారండి. అమ్మవారి ప్రసాదాన్ని అందరం స్వీకరించామండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా అంకమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.